సార్ నమస్తే అండి. చెప్పండి. ఇప్పుడు మీరు విత్తనం వేశారు కదా, విత్తనం పేరేంటండి? ఇంద్రాఫై సార్. ఆ, ఎట్లా ఉందండి ఇది? పర్వాలేదు సార్. కాపు అది ఎట్లా ఉంది? బాగా పర్వాలేదు. సైజు అది ఎట్లా సైజు ఉంది? గానీ, సైజు తర్వాత మీకు ఈ విత్తనంలో నచ్చిన లక్షణం ఏంటి? బొబ్బర లావు వస్తుంది, బొబ్బర ఏం లేదు. ఓకే. కాయ లేదు, కాయ సైజు అది కాయలు బాగుంది. సైజు లావు ఉంది, మరి పతలం కాకుండా పర్వాలేదు, బాగానే ఉంది. మీడియం సైజు మీడియం వస్తుంది. సైజు బాగానే ఉంది. కాయ తేజాలోనే కొంటున్నారు. ఆ. తర్వాత ఈ పై కాపు కూడా ఎట్లా ఉందండి? లాస్ట్ దాకా అంతే ఉంది సార్. ఇప్పుడు కోసిన దానికి కొయ్యని దానికి తేడా కనిపిస్తుందా? తేడా ఏమి, మనం కోసే కొంది ఇంకా బాగానే పెరుగుతుంది సార్. పెరుగుతుంది. ఈ సైజు కానీ లాస్ట్ దాకా కానీ తగ్గటం లేదు పొడుగు. మీరు ఎందుకని ఫస్ట్లో దీన్ని వదిలేశారు? మేము ఏరే పని పడి పట్టించుకోలేదు సార్. మరి తర్వాత ఎందుకని చేయాలనిపించింది? అంటే ఫస్ట్లో ఏమో నేల వల్ల దీనికి వల్ల తేడా పడ్డది ఏందబ్బా అని ఇంకా చావు గాతాలు వేసి మళ్ళీ అదే ఇస్తున్నాము. వేసి మందు జల్లి కొట్టి తర్వాత చూస్తే ఇంకా బాగానే వచ్చింది. మన శక్తి పెరిగినాయి, ఇప్పుడు పర్వాలేదు. ఈ విత్తనం అయితే ఏ దగ్గర విత్తనం అంటారు? వేసుకోవచ్చు. మీ నేలకి సెట్ అయింది 100%. రైతులందరూ నమ్మకంగా వేసుకోవచ్చు సార్. అసలు మేము చెప్పొచ్చు కదా రైతులకి, మళ్ళీ మీరు చెప్పిన ఇబ్బంది లేదు సార్. మీ నేలలోనే ఇలా ఉంటే నల్లరేగడి నేలలో ఎలా ఉంటది? అదైతే మనకు ఇది రాళ్ళ నేల ఇట్లా ఉందంటే ఇంకా దానికి ఇంకా బాగుండొచ్చు. అంటే మనం చూడలేదు కదా, ఆ నేల మనకు లేవు కదా, ఈ రాళ్ళ నేల. మీ పేరండి? నా పేరు వెంకటేశ్వర్లు సార్. వెంకటేశ్వర్లు. ఊరండి? పెద్ద పిఆర్సి. మండలం? పులర్చీరు. జిల్లా? ప్రకాశం జిల్లా. ఉమ్మడి ప్రకాశం జిల్లా. ఓకే. విత్తనం అయితే నమ్మకంగా వేసుకోవచ్చు. దీంట్లో నల్లి కానీ బొబ్బరు కానీ ఏమన్నా కనిపిస్తుందండి? పెద్దగా ఏం లేదు సార్. బొబ్బరు అయితే నాకు తెలిసి ఎక్కడ కనిపించట్లేదు. బొబ్బరు లేదు దీంట్లో. ఈ చేను మొత్తం మీద కూడా నేను చూశాను, కానీ ఎక్కడన్నా వయ్యారి బామ చెట్లు ఉన్న కాడ మాత్రమే కనిపిస్తుంది అది. ఆ వయ్యారి బామ చెట్లు అనేవి మాత్రం మీరు ఉంచొద్దు. ఆ తెల్ల పూలు కనిపిస్తున్నాయి కదా, ఆ చెట్లు అనేవి మాత్రం కంపల్సరీ ఉంచొద్దు చేలో. ఆ చెట్టు ఉంటే ఆ చెట్టు చుట్టుపక్కల 5 చెట్లకు వచ్చేస్తుంది, స్ప్రెడ్ అయిపోయింది. అది వైరస్ అనేది తొందరగా స్ప్రెడ్ అయ్యింది ఆ చెట్టు వల్ల. అదొకటి. మీరు ఇంకా దీన్ని నీళ్లు పెట్టి కాస్త మందులు కొడితే ఇంకా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అది సరే సార్. ఓకే అండి, ఇప్పుడు మనం చూస్తాం కదా, మనకి వెంకటేశ్వర నాయక్ గారు అండి, పెద్ద పేర్చిదండ. మనం ఇంద్రఫై వీడియో చేశాను, అది మీరు చూసే ఉంటారు. మళ్ళీ ఫార్మర్ వచ్చారు భోజనానికి వెళ్ళి. సో ఇదండి మనం చెప్తుంది. ఈరోజు మార్చి 10వ తారీఖు. ఫార్మర్ వాయిస్ కూడా విన్నారు. వైరస్ భయం ఉందా సార్? వైరస్ అంటే బొబ్బర లేదు. ఈరోజు మార్చి 10వ తారీఖు కూడా నల్లికి ఎక్కడ బెండు కాలేదు. తామర పురుగు ఉన్నా సరే, పోతల పురుగు ఉన్నా సరే, పోత సమర్థవంతంగా కింద అవుతూనే ఉంది. మంచి క్వాలిటీతో ఉంది. ప్రతి కాయ చివరి దాకా కాయ సైజు బాగుంది. సో మరి మీకు నచ్చిందా సార్ విత్తనం? 100% విత్తనం నచ్చింది. ఇట్లాంటి కాపు ఎక్కడ చూసారా మీరు? నేను ఇప్పుడు దాకా ఇట్లా లాస్ట్ దాకా చూడలేదు సార్. లాస్ట్ దాకా ఇట్లాంటి కాపు మార్చి వచ్చి ఉంటాయి కానీ లాస్ట్ దాకా చూడలే. లాస్ట్ దాకా ఇట్లా పొడుగు వస్తుంది. లాస్ట్ కి వస్తాయి సన్న కాయలు వస్తాయి. లావు కాకుండా మీడియం సైజు పొడుగు వస్తుంది. బాగా సైజు సన్నగా ఉంది. తేజాలు ఇప్పుడు మీ ఊరు అమ్మారు కదా, అందరు తేజాలోనే అమ్మారా? రేట్ ఏమన్నా తేడా ఉందా? తేడా ఏం లేదు సార్. లేదు. మార్కెట్ లో ఏ రేట్ ఉంటే ఆ రేటే నడుస్తుంది. అంతే సార్, తగ్గటం ఏం లేదు. కనుక్కున్నావా మరి? మీకంటే ముందుకు వచ్చిన వాళ్ళు ఎంత కమ్మారు ఏంటనేది? అసలు ఎంత కమ్మడం అంటే ఇవాళ ఊర్లోనే మీ కాయలు 20,000 అడిగారు. ఇవాళ ఊర్లోనే మీ ఊరు అతని మా బాబాయ్ ఇవాళ ఉందేమో సార్. ఆ రోజు అయితే 16 అట్లా పడుతున్నా, మన 17.5 పడ్డాయి. ఓకే. నేను కూడా పోలే అసలు. నేను పంపించా. మీ అన్న వాళ్ళు అమ్మినప్పుడు పంపించాను. అదే మనం వీడియో చేసిందేనండి. ఆ రోజు వచ్చిన వీళ్ళందరూ యాడ్లీ. అప్పుడు ఎంత 18,000 పడ్డాయి కదా? ఎంత? 17.5 పడ్డాయి. సో మంచి రేటే పడ్డాయి. సో అది ఫస్ట్ కోత. ఇది రెండో కోత. ఇది రెండో కోత. ఫస్ట్ కోత ఎంత వచ్చింది సార్? ఫస్ట్ కోత పెద్దగా కోపిలేదు సార్, నేను అప్పుడు పట్టించుకోలేదు. పర్వాలేదు అప్పుడు. కానీ ఇప్పుడు ఇది ఎంత అరెకరమే కదా, పైన ఉంది 1 ఎకరా. ఈ అరెకరమే కదా, దీంట్లో ఎంత ఒక 2 క్వింటాలు అయినాయి ఫస్ట్. ఇప్పుడు అయితే ఒక 10 క్వింటాలు అయినాయి. ఇప్పుడు 10 అవుతాయి. మళ్ళీ పచ్చికాయ ఫుల్గా ఉంది. పచ్చికాయలు ఉండే మళ్ళీ ఎంత అవుతాయి? మళ్ళీ అవుతాయి సార్, 10కి తగ్గదు. మళ్ళీ 10 అంటే అరెకరమే 20 క్వింటాలు. తగ్గేది లేదు అసలు. తగ్గేదే లేదు.
అంటే ఇప్పుడు అరెకరంలో ఫస్ట్ 2, ఇప్పుడు 10, మళ్ళీ 10 అంటే అరెకరం 22 క్వింటాలు డ్యామ్ షూర్గా. 30 అయితే సార్ ఎకరం అయితే ఎట్ట చూసుకున్నా ఎట్ట చూసుకున్న 30 అయితే అవుతాయి. మీకైతే ఈ అరెకరం అయితే ఒక 22 క్వింటాలు నమ్మకంగా మీకు కనిపిస్తుంది చేలో. ఎందుకంటే ఇప్పుడు కోస్తున్నారు కదా, ఆడోళ్ళు వచ్చారు కోస్తానే ఉన్నారు. సో అలాగే చూడండి, ఇప్పుడు కూడా ఈ రోజుకి కూడా బాగుందంటే మన సార్ చెప్పినట్టు మళ్ళీ 2 మందు కట్టలేసి పొటాష్ వేసి చల్లేసి నీళ్లు పెట్టండి, 2 మందులు కొట్టండి, మళ్ళీ మెత్తగా నీట్గా వచ్చి ప్రతి పోత సమర్థంతో కింద చూసారా లేదా. పిండి అయితే ముదిరి మందులు పడతాయి లాస్ట్ కి. అవును, నీళ్లు పెట్టి మందు కట్టలు చల్లి ఇది కూడా ముదురుతుంది. పొడుగు తగ్గలే లాస్ట్ గానీ. నేను అదేనండి చెప్తుంది, దీనికి ఉన్న మంచి లక్షణం అదేనండి. ఈ వెరైటీ మంచి మీకు ఒకటి గమనించారా, ఇదిగో ఇప్పుడు ఇది కొమ్మ కదా, ఈ కొమ్మ కదా, మామూలుగా కొన్ని వెరైటీస్కి ఈ కొమ్మకి కాయలు అనేవి తక్కువ వస్తాయి, కొమ్మ కూడా ఇంత సాగదు సైడ్కి. అవును, మనది ప్రతి కొమ్మ కూడా ఒకటే యూనిఫామ్గా సాగుతుంది. గమనించారా, అదిగో ఒక ఇట్లా ఒక చేతికి 5 వేళ్ళు అయితే ఎలా అలా వెళ్తుంది, పంగల్గా వచ్చి ఆ పంగకి ప్రతి పంగకి చూడండి కాయలు, ఇదంతా ఒకే పంగ. ఈ పంగకి ఎన్ని కాయలు? 20 కాయల దాకా ఉన్నాయి. ఈ విధానమైన చెట్టు విధానం మీరు ఎక్కడ చూడలే? నేను కూడా చూడలేదు మార్కెట్. అతను అంటున్నాడు కదా సార్, లాస్ట్ ఎక్కడైనా ఇప్పుడు మామూలుగా ఆడోళ్ళు కూడా కోస్తారు కదా, మొత్తం పండిన తర్వాత కోపిస్తే కాయలు ఊరకి ఇట్ట పట్టుకొని లాగితే మొత్తం ఒకేసారి కోసేస్తాయి సార్. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే దీనికి ఆకులు తక్కువ, కాయలు ఎక్కువ ఉంటాయి. కాయలేమో కిందకు ఉంటాయి ఇట్లా, ఆ కాయల్ని కాపాడటానికి ఆకులు ఇట్లా ఉంటాయి పైన. సో చేనంత ఇలాగే కాకుండా ఇక్కడే ఉందా? అంతా ఒకటి సార్, అంతా ఒకే కాపుంది, ఎట్టు ఏ మాత్రం రిమార్క్ లేదు. సో మరి చూస్తున్న ఆంధ్ర తెలంగాణ రైతులు 4 మూలలు యాడ్ చూసినా ఇదే లెక్కన ఉంటుంది, ఇదే లెక్కన ఉంటుంది. సో మరి మన ఆంధ్ర తెలంగాణ రైతులు చూస్తున్నారు, మరి వాళ్ళందరూ వేసుకోవచ్చు అంటారు సార్ నెక్స్ట్ ఇయర్కి? 99% అసలు డౌటే లేదు సార్, డౌటే లేదు, వేసేసుకోవచ్చు. మరి నెక్స్ట్ 2 ఎకరాలు వేస్తారు మీరు ఇప్పుడు ఈసారి దీన్ని? మేము ఒంటరికి వెళ్ళాం సార్, నేను 5 ఎకరాలు లోపేస్తా. మామూలుగా మీరు ఈ రకం ఎన్ని ఎకరాలు వేస్తారు? ఈ రకం నేను ఇదే ఇద్దాం అనుకుంటాను సార్, మొత్తం 5 ఎకరాలు. నీళ్లు నిలబడితే ఇంకా పెరిగే అవకాశం ఉండొచ్చు, దిగుబడి చూడండి. అసలు ఈ కాయ ఇప్పటికి కూడా చూడండి ఎంత బాగుందో. ఇదండి ఒక రైతు, ఒక ఎకరం వేసిన రైతు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి 5 ఎకరాల పొలం ఇదే వేస్తానని మళ్ళీ ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడంటే కారణం ఏంటంటే ఇక్కడ బొబ్బరం తట్టుకుంటుంది. ఒకటే చెట్టు కదా సార్, ఒకటే చెట్టు కింద చాలా కొమ్మలు ఉన్నాయి. ఆల్రెడీ తీసుకెళ్ళా, చిన్న కొమ్మ తీసుకెళ్ళా ఇందాక. కొంతమందికి మన వాళ్ళకి చూపెట్టడానికి పెద్ద పెద్ద ఆకులు రాకుండా ఉండటం కోసం ఇది. ఆకు ఎంత ఉండే, ఆకు కాయలు అన్నీ ఉన్నాయి. అసలు ఆకు కన్నా కాయ ఎక్కువ ఉంది ఎటు చూసినా కానీ. ఇప్పుడు చైనా చూసాను వీడియో, ఎప్పుడైనా సరే ఇదిగో చెయ్యి ఎలా ఉందో అలా వస్తాయి పొంగలు. ఆ పొంగల్కి కాయలు కింద ఉంటాయి, ఆకులు పైన ఉంటాయి. పర్వాలేదు, వేసుకోవచ్చు అంటారా సార్? ఓకే అన్న, మరి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దామండి. ఇది ఈసారి ముందే డబ్బులు కట్టుకోవాలి, ముందే అడ్వాన్స్ బుకింగ్. సీడ్ తక్కువగా ఉందిలే, మనం మీకు ఇచ్చింది అంత మాత్రం ఇక్కడ తక్కువ, ఈసారి అంతకుమించి ఎక్కువ లేదు. మా ఊరు వాళ్ళకి ఒక రేట్ ఇవ్వండి సార్. ముందే ప్యాకెట్కి 100 రూపాయలు కట్టుకోవాలండి. ప్యాకెట్కి 100 రూపాయలు కట్టుకుంటే